ప్రచారం చేస్తూ ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కేసుల విషయంలో అయితే నేను నెంబర్ 2 అవుతాను. మిగతా ఏదైనా లాభాల విషయంలోగానైతే నేను 1 నుంచి 100 దాకా కూడా ఉండను. ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేను ఒక్కటే చెప్పాను, ఏ రోజు కూడా అధికారంలోకి వచ్చేంత వరకు 2019 వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు నిజంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 2 స్థానం ఇచ్చారు. ఆయన హృదయంలో కూడా నాకు నెంబర్ 2 స్థానం ఇచ్చారు. దాంట్లో సందేహమే లేదు. కరెక్ట్గా అధికారం వచ్చిన తర్వాత మే 28 నుంచి ఇంచుమించుగా 2019 తర్వాత ఆయన మనసులో నుంచి నేను జారిపోతూ వచ్చాను. ఎందుకంటే ఈ పనికిమాలిన కోటరీ వల్లనే. ఆయనలో ఒక అభద్రతాభావం కల్పించి నేనేదో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారో అలాగే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడుస్తాను అన్నటువంటి ఒక అభద్రతాభావాన్ని ఆయనలో కల్పించి నన్ను 2020 నుంచి నన్ను పక్కకు నెడుతూ సైడ్ లైన్ చేస్తా రావడం జరిగింది. దాన్ని నా దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని నమ్మడం జరిగింది. ఇది సత్యం. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, 2020 నుంచి నేను సైడ్ లైన్ కాబడ్డాను అన్నటువంటి విషయం. ఇదే విషయం నేను చెప్పడం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్పాను. అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు. నాకు తెలిసి అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకనంటే భవిష్యత్తులో ఇంకొక రోజు పిలుస్తారు అనుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే నేను చాలా స్పష్టంగా చెప్పాను, జగన్ నాకు నెంబర్ 2 నేను అనుకోవట్లేదు. నా నెంబర్ 2 స్థానం ఈ 2020 నుంచి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయం. ఇక మీరు పార్టీ నుంచి ఎందుకు వదిలి వెళ్ళిపోయారు, దానికి లిక్కర్ స్కామ్ ఏదైనా కారణమా అన్నటువంటి ప్రశ్నకి లిక్కర్ స్కామ్ అనేటువంటిది నేను నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ స్కామ్లో ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆయన హృదయంలో నేను స్థానం కోల్పోయాను కాబట్టే ఈ పార్టీలో ఇమడలేక, కోటరీ యొక్క హరాస్మెంట్ తట్టుకోలేక, ఆ అవమానాలు భరించలేక నేను పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా దీన్ని నేను అఫీషియల్గా ఆన్సర్ చేయదలుచుకోలేదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ